జామకాయతో ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పటి వరకు ట్రై చేయలేదు అంటే డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బయట నుంచి ఎక్కువ ఐస్ క్రీమ్స్ అవి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా ఫ్రూట్స్ తో చేసుకున్నామంటే అది ఇంకా చాలా మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ 3 జామకాయలు తీసుకొని వాటిని మంచిగా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని లోపల గుజ్జంతా కూడా గింజలు లేకుండా నీట్ గా ఒక మిక్సీ జార్ లోకి తీసేసుకొని మీ టేస్ట్ కి తగినంత షుగర్ లేకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకొని అందులోనే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని వడపోసేసుకున్నామంటే గింజలన్నీ పక్కకు వచ్చేస్తాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ జ్యూస్ అంతా కూడా ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా జామకాయలు, ఆ జామకాయలో ఫిల్ చేసేసుకొని 7 to 8 అవర్స్ వరకు డీ ఫ్రీజ్ లో పెట్టి ఫ్రీజ్ చేసుకున్నామంటే మన జామకాయ ఐస్ క్రీమ్ రెడీ. పైనుంచి కొంచెం బూస్ట్ తో సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ జామకాయ ఐస్ క్రీమ్ రెడీ. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.